ఆరెంజ్ మూవీ చాలా సంవత్సరాలు అహెడ్ వచ్చింది అనిపిస్తుంది నాకు అవును, జనరేషన్. నా ఒక 10th క్లాస్లో వచ్చింది. నో అంటే నంబర్ 2000 అట్లా అని కాదు, అదే అదే యా యా అహెడ్ ఆఫ్ టైమ్స్ యా. అహెడ్ ఆఫ్ టైం అనిపిస్తుంది. అంటే వాళ్ళు దాంట్లో అన్నది లవ్ కొంతకాలమే బాగుంటుందని అప్పుడు అంటే ఎవరికి ఎక్కలేదు. బట్ ఇప్పుడు అదే మాట మీరు అన్నారు And then- అనుకోండి. And then he made the same film called Most Eligible Bachelor. Did you watch it? He gave an answer to that question. He raised a question in Orange. ఎందుకు ప్రేమ కొద్ది కాలమే బాగుంటుంది? And then he answered it in Most Eligible Bachelor. Love is a choice, individual choice. ఏంటి నువ్వు రోజు డిసైడ్ అవ్వాలి, ఈ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, ఐ హ్యావ్ టు బీ జెంటిల్ విత్ హర్, ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ హర్, ఐ విల్ రెస్పెక్ట్ హర్. రోజు చేయాల్సిన విషయం ఇది. ఇట్స్ అ చాయిస్ యూ మేక్ ఎవ్రీ డే. లవ్, స్పెషలీ లవ్. రొమాన్స్ అన్న విషయం మాట్లాడాడు. చెప్తారు రొమాన్స్ అంటే తలుపులు వేసుకోవడం కాదు, పూజ ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తారు మాట్లాడుతున్నాం. ఐ థింక్ for the director himself it took 10 years to do it. బట్ ఇప్పుడు ఏమని చెప్తారు, కొంతకాలమే బాగుంటుంది తర్వాత చేదు అవుతుంది అంటే? if you choose to love somebody every day, like you wake up and you decide, like you take one magic pill, like you decide I am loving this person, I have to be gentle with this person. Love is nice. We are all byproducts of love. The universe runs on love. Fuel love మనకి, మన మనిషి జాతికి మన నడిపే ఫ్యూయల్ ప్రేమ. చెయ్యాలి, అది కాన్షియస్గా చాయిస్ తీసుకోవాలి. ఇట్ కాంట్ బీ 50-50% ఎవ్రీ డే. ఇట్ విల్ బీ 0-100, ఇట్ విల్ బీ 10-90, ఇట్ విల్ బీ 80-20, అలా అవుతూ ఉంటుంది. If it's always 100 from this side, it's always 100 from this side, it will collapse. It's okay if it collapses also. Move on. Moving on is also love, self-love. Jiddu Krishnamurthy, I don't remember where he said it, but I slightly remember it is from his mouth. He says this thing, consider your life as this cup, and the tea we pour into it is ప్రేమ. ముందు నీ కప్పుని నువ్వు నిన్ను ప్రేమించుకొని నీ కప్పు నింపుకో. సెల్ఫ్ సఫిషియెంట్ ఉండాలి నువ్వు ముందు, కంటెంట్ ఫీల్ అవ్వాలి. నువ్వు అవతలకి స్పిల్ అయిద్ది, మొత్తం నిండిన తర్వాత అవతలకి స్పిల్ అవుతుంటుంది కదా, అది ఇంకొక మనిషి పైన చూపించు. దట్ ఈస్ హౌ others also will respect you, will love you. You tell them how you should be loved. You tell them how you should be treated. నీ లవ్ లాంగ్వేజ్ ఏంటో నువ్వు చెప్పాలి జనాలకి. లేదు అంటే ఇంకా బేర్ మినిమం ఇచ్చే నేను అది చేసా ఇది చేసా అంటారు పిల్లలు.